ఇప్పుడు ఒక కవిత కవిత పేరు అనుకున్నవన్నీ జరగవు. ఇవి అందరికీ అనుభవంలో ఉన్న విషయాలే. ఏవో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు, కొన్ని అనుకోనివి కూడా జరుగుతాయి. అయితే కవిత పేరు అనుకున్నవన్నీ జరగవు. రచయిత్రి శ్రీమతి లలితా చండి, చదువుతున్నది సుబ్రహ్మణ్య భాస్కర్ దేవ్. ఒక్కొక్కసారి అనుకున్నవన్నీ జరగవు. ఒక్కొక్కసారి అనుకున్నవన్నీ జరగవు. ఒక్కొమ్మడిగా ఇబ్బడి ముబ్బడిగా ఊహలకు అందనివి ఎన్నో ఆశలను అణగారుస్తూ ఆలోచనలను పెకిలిస్తూ నీ ప్రమేయమే లేకుండా నీ చేతే నీ సౌధారాన్ని కూల్చేస్తూ నింగికి ఎగిసిన నీ కలలను కాల్చేస్తూ హారతి కర్పూరంలా హరిస్తాయి. నక్షత్రగురిలా వెనువంటే వస్తూ అంగడిలో అర్ధాంగిని బేలం వేయిస్తాయి. రాచకన్య అయినా పంచభర్తృకైనా నిండు సభలో వివస్త్రం చేస్తాయి. మిత్రులెవరో శత్రువులెవరో తెలియని అయోమయంలో జారుతూ పరమశివునితో సైతం పంతానికి పోరాటం చేయిస్తాయి. పసిడి కోసం పరమయోగిగా వేమన మారినా కరుకు బోయ వల్మీకంలో దాగిన ధర్మజుని సైతం దాస్యం చేయించిన పార్థుడు బృహన్నలుగా నర్తించిన అన్నీ చకచకా చేజారుతూ అనుకున్నదొకటి అయ్యి బోల్తా పడుతూనే సాగి బొమ్మ బొరుసులాటే అయినా తప్పదు ఆశల పందిరి అల్లుతూ ఆకాశానికి నిచ్చెన వేస్తూ చీకటిలో చుక్కల లెక్కలు తేలక పడమటి పొద్దున పవళిస్తూ తూర్పు తిరిగి దండం పెడతాం. అది ఒక్కొక్కసారి అనుకున్నవన్నీ జరగవు. ముబ్బడిగా ఊహలకు అందరివి ఎన్నో ఆశలను అణగారుస్తూ ఆలోచనలను పెకిలిస్తూ నీ ప్రమేయం లేకుండా నీ చేతే నీ సౌధాలను కూల్చేస్తూ నింగికి ఎగిసిన నీ కళలను కాల్చేస్తూ హారతి కర్పూరంలా హరిస్తాయి. చూసారా, ఇది కవిత. నిజంగా ఇది అందరికీ కూడా అనుభవంలో ఉండేటువంటి విషయాలే. ఇవన్నీ ప్రతి వాళ్ళ జీవితంలోనూ అనుకున్నవి కొన్ని జరుగుతాయి, కొన్ని అనుకోనివి జరుగుతాయి. ఏదో రకంగా జీవితంలో సాగిపోతూ ఉంటుంది. అందరికీ అన్ని అనుభవాలే ఇవన్నీ కూడా. అంతే, ఈ అనుభవాల మధ్యలో నుంచే అనుభవం కూడా నేర్చుకుంటాం. మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకుంటాం. బాగుంది. అంతా భగవంతుడి దయ, మందే ఉంది. అంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దయ, మనం పుట్టించిన వాడి యొక్క దయ. వాడికి మనం కృతజ్ఞతగా ఉండి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే మనకు కొంత ఊరట లభిస్తుంది, మంచి మేలు జరుగుతుంది. శుభం భూయాత్. శుభం.